ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీని ముందు యొక్క ప్రీవియస్ వీడియోలో బైబిల్ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ప్రేయర్ బైబిల్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి మీరందరూ ఒక చక్కని ప్రేయర్ బైబిల్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేయించున్నారని నేను నమ్ముతున్నాను. అయితే ఈ యొక్క రోజు వీడియోలో నేను ప్రేయర్ వాల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరం ఒక ప్రేయర్ రూమ్ కలిగి ఉండడం చాలా ఉత్తమం. అయితే అందరికీ ప్రేయర్ రూమ్ని స్పెషల్గా ప్రతిష్ఠించుకోవాలంటే కుదరని పని. అయితే నేనైతే ఏం చేశానంటే నా బెడ్రూమ్లో ఉన్న ఈ యొక్క వాల్ని దేవునికి ఇలా ప్రార్థన గోడ కింద, ప్రేయర్ వాల్ కింద ప్రతిష్ఠించుకోవడం జరిగింది. చక్కగా ఇలా ప్రేయర్ వాల్ని నేను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా జస్ట్ ప్రే అనే చెప్పి మనసులో అనుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, అవి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, లేదంటే షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, వాటిని ఈ మంత్లో నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో, ప్రార్థన ద్వారా ఏ శోధనలు అయితే జయించాలనుకుంటున్నానో వాటిని ఇలా రాసి దాన్ని చక్కగా ప్రార్థనలో ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసి ఎన్నో గొప్ప కార్యాలు నేను నా జీవితంలో పొందుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇలా కొంచెం ఇన్స్పిరేషన్ కలిగించే ఎస్తేరు యొక్క పిక్స్, ఇలా నాకు నచ్చిన పిక్స్ నేను ఇలా వాల్కి డెకరేట్ చేసుకోవడం జరిగింది మీరు చూస్తున్నట్లయితే. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనకు కూర్చునే ప్లేసు చాలా ప్రశాంతంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రార్థనలో కూర్చోగానే బయట నుంచి అనేకమైన పిలుపులు వస్తాయి. వంటగదిలో పాలు పొంగిపోతున్నాయని కావచ్చు, ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ గురించి అయినా ఎవరైనా మనల్ని పిలవడం కావచ్చు, లేదంటే మనమే మన ఆలోచనలు ఎక్కడెక్కడో విహరించి రావడం జరుగుతుంటాయి. అలాంటి టైంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్ట్స్ లేకుండా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని ఏకాగ్రతతో కలిగి ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేనైతే నా బెడ్రూమ్లో ఉన్న ఈ కార్నర్ని దేవునికి ఇలా ప్రార్థన స్పేస్ కింద, ప్రేయర్ స్పేస్ కింద నేను ఉపయోగించుకొని ఇక్కడ మోకరిల్లి నేను ప్రార్థన చేసుకోవడం జరుగుతుందండి. ఏదైతే ప్రేయర్ బైబిల్ నేను పెట్టుకున్నానో దానికి సంబంధించి నేను ఆ బైబిల్ని అక్కడ పెట్టుకొని ఇక్కడ మోకరిల్లి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి నిమిత్తం నేను ఇక్కడ కూర్చొని ఎక్కువసేపు దేవునిలో గడపడానికి ప్రయత్నిస్తుంటానండి. మీరు కూడా ఈ ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వి ఇలాగే ప్రేయర్ వాల్ని డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు నచ్చినట్టుగా సింపుల్గా డెకరేట్ చేసుకొని ఒక గోడని, ఒక కార్నర్ని ప్రార్థనకి మీరు ప్రశాంతమైన స్పేస్గా క్రియేట్ చేసుకొని ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా మనలో ఉన్న ప్రతి మాటను దేవునితో ప్రశాంతంగా మాట్లాడే సమయం కలిగిన వారుగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు కానీ మా ఆత్మీయంగా బలపడి ఉంటే దీన్ని మీ నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించవలసిందిగా నేటి యంగ్ పీపుల్ నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వీడియోని ఎండ్ చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థనా శక్తి కావాలని మేము యవనస్తులుగా ఉండి ఎంతగానో ఆశపడుతున్నాం. నీతో నిత్యము మాట్లాడుతూ, నీతో నిత్యము సంబంధం కలిగిన వారుగా తండ్రి మేము జీవించాలని ఇహమందు మేము ఎంతగానో ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా, మేము ఈ యొక్క వీడియోలో తండ్రి ప్రేయర్ వాల్ ఇలా డెకరేట్ చేసుకోవాలి, ఎంత మంచి స్పేస్లో క్రియేట్ చేసుకోవచ్చు, ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనే చిన్న చిన్న అంశాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇవి నిజ జీవితంలో మేము అలవర్చుకొని తండ్రి నిత్యము నీ సన్నిధిలో కూర్చొని తండ్రి నీ సన్నిధి ప్రసన్నత మా పైన కురిపించుటట్లు తండ్రి మేము మా జీవితంలో ప్రార్థన కలిగి జీవించేటట్లు తండ్రి సహాయం దయచేయమని తండ్రి. అయ్యా, అనేక యవనస్తులను లేవనెత్తండి తండ్రి. ప్రార్థనా శక్తి పైన ఆసక్తి కలిగి తండ్రి నిత్యము తండ్రి ప్రార్థన శక్తి పొందుకున్నట్లు తండ్రి మా యొక్క దినచర్యను మేము మార్చుకొని తండ్రి మా యొక్క జీవితంలో తండ్రి ప్రతి క్షణాన్ని తండ్రి నీకు అనేక మందికి ఇన్స్పిరేషన్ కింద నీ నుంచి ఆశీర్వాదాలు పొందుకునే రీతిలో తండ్రి అయ్యా మా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లు తండ్రి మా యొక్క ప్రతి అడుగులు ముందుకు వేసేటట్లు సహాయం దయచేయమని ఈ చిన్న వీడియోని మీరు దీవించి ఆశీర్వదించి అనేక మంది ఎవరైతే మరి ముఖ్యంగా యవనస్తులు
ప్రార్థన చేసుకోవాలి, మంచి స్పేస్ని మేము క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. వారికి ఉపయోగకరంగా ఈ యొక్క వీడియోని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి గొప్ప ప్రార్థనా యోధులుగా మీరు మార్చమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.